ప్రస్తుతం నడుస్తున్న అన్ సీజన్ ను పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండానే ఎదుర్కొంటూ తొలి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్లను సాధించాక కూడా స్లో డౌన్ అవ్వకుండా దూసుకుపోతున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118 బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో 5.32 కోట్ల షేర్ ను అందుకోగా 4వ రోజు మహాశివరాత్రి హాలిడే అవ్వడంతో ఆ అడ్వాంటేజ్ ను బాగానే వాడుకొని బాక్సాఫీస్ దగ్గర మరోసారి అంచనాలకు మించే రేంజ్ లో కలెక్షన్లను అందుకొని సత్తా చాటింది. నైజాం లో 78 లక్షలు, సీడెడ్ లో 26 లక్షలు, మిగిలిన చోట్ల కూడా సాలిడ్ కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా 4వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ గా 1.2 కోట్ల రేంజ్ కలెక్షన్లను అందుకుంటుంది అని భావించినప్పటికీ రోజు మొత్తం ముగిసే సమయానికి ఏకంగా 1.5 కోట్లకు పైగా షేర్ ను 2 తెలుగు రాష్ట్రాల్లో అందుకుని దుమ్ము లేపింది ఈ సినిమా. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పవచ్చు. సినిమా 4 రోజులుగా కేవలం మినిమం డ్రాప్స్ తోనే కలెక్షన్లను సాలిడ్ గా సాధిస్తూ దూసుకుపోతుండటంతో వరల్డ్ వైడ్ గా 4వ రోజు సాధించిన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువగా సినిమా వెళ్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక 4వ రోజు సాధించే కలెక్షన్లతో ప్రీ రిలీజ్ బిజినెస్ కు చాలా క్లోజ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతుండటంతో బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఎక్స్పెరిమెంటల్ మూవీనే అయినా సరైన సమయంలో ప్రేక్షకుల మనసు గెలుచుకొని బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూలతో దూసుకుపోతుంది. ఇక 4 రోజులు అఫీషియల్ గా ఈ నెల వారి కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.